గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్. బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు భారీ వ్యూహం. పంచాయతీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ. కేంద్రం నిధులు రావాలంటే ఓట్లు వేయాలంటున్న బీజేపీ. కాంగ్రెస్ బీజేపీతోనే అభివృద్ధి అనేలా ప్రచారం. కాంగ్రెస్ ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నాలు. బీఆర్ఎస్ ఓట్లను చీల్చేలా అభ్యర్థుల ఎంపిక. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకునేలా ప్లాన్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలైంది. భారతీయ జనతా పార్టీ చేపట్టిన మిషన్ ఆల్ అవుట్ వ్యూహం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బలం లేదు అనే అపవాదును చెరిపివేసుకోవాలి అని బీజేపీ చూస్తోంది. ప్రధానంగా బీఆర్ఎస్ ను బలహీనపరచడమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది అనే వాదన బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్ కు లాభం చేకూర్చి గ్రామాల్లో బీఆర్ఎస్ ను గట్టి దెబ్బ కొట్టాలి అని కమలం దళం తెర వెనుక ప్రయత్నం చేస్తుంది అనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ తో కుమ్మక్కైంది అనే రాజకీయ చర్చ కూడా జరుగుతోంది. గతంలో జరిగిన తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ప్రభావం గ్రామీణ స్థాయిలో చాలా పరిమితంగా ఉండేది. 2018 పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంతలో కొంత, ప్రస్తుత బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చినా బీజేపీ పెద్దగా స్థానాలను గెలుచుకోలేకపోయింది. బీజేపీ బలం పట్టణ ప్రాంతాలకే పరిమితమై ఉండేది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత, ముఖ్యంగా దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల విజయాల అనంతరం బీజేపీకి కొంత గ్రామీణ మద్దతు పెరిగింది. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీగా సాగేవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించుకున్నప్పటికీ ప్రస్తుతం 70 నుంచి 80% స్థానాల్లో పోటీ చేసేందుకు సమాయత్తమైంది. ప్రధానంగా బీఆర్ఎస్ ఓటును చీల్చడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ఉనికిని గ్రామీణ స్థాయిలో పటిష్టం చేసుకోవడానికి బీజేపీ ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోటీ చేయాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం వెనుక ముఖ్యంగా 2 వ్యూహాలు దాగి ఉన్నాయి. మొదటిది తమ పార్టీ బలాన్ని పెంచుకోవడం, రెండవది బీఆర్ఎస్ ఓట్లను చీల్చడం. బీఆర్ఎస్ కు సుదీర్ఘకాలంగా మద్దతిస్తున్న కొన్ని వర్గాల ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు కమలం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ వైపు పూర్తిగా బదిలీ కాకుండా తమ వైపు తిప్పుకునేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తోంది. ఇలా చేయడం ద్వారా కాంగ్రెస్ గెలుపునకు బీజేపీ సహకరిస్తుందనే ప్రచారం జోరందుకుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ బద్ధ శత్రువులుగా తలపడుతుంటే తెలంగాణలో మాత్రం స్నేహహస్తం అందించుకోవడం రాజకీయంగా పెను దుమారాన్నే రేపుతోంది. అధికారికంగా ఏ పార్టీ దీనిని ధృవీకరించినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చర్చ మాత్రం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులొస్తున్నాయనే అంశాన్ని బీజేపీ బలంగా ప్రచారం చేస్తోంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ అవుతుండడాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. గ్రామం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతుదారులను గెలిపించాలని, అప్పుడే నిధులు వేగంగా సమృద్ధిగా వస్తాయనే ప్రచారంతో బీజేపీ నాయకులు గ్రామీణ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇది ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ గా ప్రత్యర్థి పార్టీలు పేర్కొంటున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ అన్ని స్థానాల్లో పోటీ చేయడం దేనికి సంకేతం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు కొత్తగా బలం చేకూరింది. అయితే ముఖ్యమైన డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా కేంద్ర నిధులు పారదర్శకంగా నేరుగా పంచాయతీలకు అందుతున్నాయి. ఈ ప్రక్రియను బీజేపీ తమ అభివృద్ధి ఎజెండాగా వాడుకుంటోంది. బీజేపీ అభ్యర్థులు నిలబడే స్థానాల్లో బీజేపీ గతంలో 10% కంటే తక్కువ ఓట్లు సాధించిన చోట కూడా ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చగలిగితే పరోక్షంగా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా మారుతోంది. ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ ను బలహీనపరచాలనే ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.